డాండ్రఫ్, పేలు లేనప్పటికీ కొందరికి తలలో దురదగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోంది అర్థం కాక ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ స్కాల్ప్ దురద పెట్టేందుకు మరిన్ని కారణాలుంటాయి. అవేంటో చూద్దాం. స్కాల్ప్ పై దద్దుర్లు ఉన్నా తలలో దురదగా అనిపిస్తుంది. ఒకవేళ శరీరంపై దద్దుర్లు ఉంటే తలపై కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. దద్దుర్లు ఉంటే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి. స్కిన్ అలర్జీలు, కుదుళ్లలో చర్మం తరచూ పొడిబారడం కూడా ఇందుకు కారణంగా ఉంటుంది. కొన్నిసార్లు సూట్ అయ్యే హెయిర్ ప్రోడక్ట్స్ వాడకపోయినా ఇచ్చింగ్ పెరిగే అవకాశాలుంటాయి. అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్స్ మార్చాలి. వేసవిలో తలలో చెమట ఎక్కువగా పడుతుంటుంది. దీనివల్ల కూడా కొందరిలో దురద ఎక్కువవుతుంది. తలలో చిన్న చిన్న రెడ్ బంప్స్ లాగా వస్తున్నాయి, ఇచ్చింగ్ వస్తున్నాయి అనేది మెయిన్గా మనకి స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ అనే కండిషన్లో ఫిట్ అవుతుందండి. ఈ స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ అనేది మనకు హెయిర్ రూట్లో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి చిన్న చిన్న బంప్స్ లాంటివి వస్తాయి. వాటి టిప్స్లో చిన్న చిన్న పస్ పాయింట్స్ కూడా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ కంప్లైంట్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా పెయిన్ అని చెప్తూ ఉంటారు. తర్వాత అది మారినప్పుడు మనకు చిన్న స్కేలింగ్ లాగా వస్తుంది. ఆ స్కేలింగ్ వచ్చినప్పుడు విపరీతంగా ఇచ్చింగ్ రావడం అనేది జరుగుతుంటుంది. సో ఈ స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ అనేది మనకి 1-2 వస్తున్నాయి అని అంటే మనకి టాపికల్ యాంటీబయాటిక్ క్రీమ్ అలా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్లీన్ స్కాల్ప్ మెయింటైన్ చేయడం అని కూడా సూచించడం జరుగుతుంది. అంటే లైక్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ లేకపోతే యాంటీ డ్రై షాంపూస్ని అలాంటివి సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ మాయిశ్చరైజింగ్ షాంపూస్ని అవన్నీ సజెస్ట్ చేసి క్లీన్ స్కాల్ప్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంతోపాటు మనకి మల్టిపుల్ వస్తున్నాయి లేకపోతే విపరీతంగా ఇచ్చింగ్ వస్తుంది అలా ఉన్నట్టయితే వాటిని అరికట్టడానికి మనం కొన్ని యాంటీబయాటిక్స్ని, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న యాంటీబయాటిక్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా రిపీటెడ్గా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇతర మెడికేషన్స్ లైక్ కొన్ని మంత్స్ టుగెదర్ కొన్ని టాబ్లెట్స్ని సజెస్ట్ చేసి వాటి ద్వారా దాన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. స్కాల్ప్ దురద పెట్టేందుకు మరో కారణం గజ్జి. తలలో తామర సమస్య ఉన్నా ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవాలి. సోరియాసిస్ వల్ల కూడా దురద వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్నవారిలో కూడా దురద అనేది ఎక్కువగా ఉంటుంది. తిమ్మెర్లు, నరాల బలహీనత వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా తలలో దురద ఉండొచ్చు. అసలు స్కాల్ప్లో దురద ఎందుకు వస్తుందో సరైన కారణాన్ని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధిత నిపుణులను సంప్రదించాలి. హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న కోస్టల్ ఏరియాస్లో మాత్రం మనం ఈ చెమటకాయల ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఈ చెమటకాయలు ఎందువలన అంటే మనకి ఈ గ్లాండ్స్ అన్ని బ్లాక్ అవ్వడం మూలన, మనకి ఈ సెబేషియస్ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం మూలన మనం ఈ చెమటకాయలు అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఆ బ్లాకేజ్ ఏ లెవెల్ వరకు ఉంది అనేది దాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం అనమాట, దాని సివియారిటీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాకేజ్ మనకి అప్పర్ స్కిన్ లేయర్ వరకు ఉంటే కనుక మనకి అది చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. లైట్ కలర్డ్ బంప్స్ లాగా వచ్చి వాటిలో ఫ్లూయిడ్ ఫిల్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్కసారి పగిలిపోతుంటే మనకి చిట్లిపోతుంటాయి అనమాట. సో అది స్టేజ్ 1. దానికి పెద్ద ఇబ్బంది ఉండదు, దానికి సెల్ఫ్గా దానికి అదే కంట్రోల్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే కొంత లోపల లేయర్ వరకు వెళ్తుంది అనమాట. లోపల లేయర్కి వెళ్ళినప్పుడు మన దాన్ని ప్రిక్లీ హీట్ బాయిల్స్ అంటాం అనమాట. అంటే ఏంటంటే రెడ్ కలర్ బంప్స్ లాగా వస్తుంటాయి అనమాట. బాగా ఇచ్చింగ్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది అనమాట, ప్రిక్లింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. దానికి యూ నీడ్ సమ్ హెల్ప్ అనమాట. సో ఇది మనకి చికాకు తెప్పిస్తుంది. దీనివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి మనం అశ్రద్ధ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ఇప్పుడు చాలా మందిలో ఇది ఎందువల్ల వస్తుందంటే పిల్లల్లో ఎక్కువగా కామన్గా చూస్తుంటాం అనమాట.